రాజకీయం అంటే ఒక ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడే కీలకమైన సాధనం. అక్కడి ప్రయోజనాలను కాపాడంతో పాటుగా చట్టాలను మరింతగా పటిష్టం చేయడం నడుస్తున్న రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అలాంటి పాలిటిక్స్లో ఎవరెన్ని రకాలైన ప్రణాళికలు రూపొందించినా చివరాఖరకు అందరూ కోరుకునేది ఒక్కటే: రాజకీయాల్లో రాణించాలి, ఎన్నో విజయాలను ఒడిసి పట్టుకోవాలి, రెక్కల గుర్రాలనెక్కి అత్యున్నతమైన పదవులు అనుభవించాలి. ఇది సమకాలీన రాజకీయాల్లో ఆరాటపడే నేతల ఆశ, ఆశయం. ఆ ఆశలను చిగురింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. దీంతో పాలిటిక్స్లో రాణించాలనుకునే యువతరం హోరెత్తుతోంది. మేము సైతం అంటూ రంగులోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు 3 సార్లు పదవి అలంకరించిన ఆ జిల్లాలో ఇప్పుడు ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? కొత్తగా ఎన్ని స్థానాలు ఏర్పాటు కానున్నాయి? లెట్స్ వాచ్. ఎన్నో ఏళ్ల ఆశలు ఇప్పుడు మొగ్గ తొడిగేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు పెంచుకునేందుకు వీలుగా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కడప జిల్లా యంత్రాంగం ఒక్కటి కాదు 2 అడుగులు ముందుకేస్తోంది. రాజకీయంగా రాష్ట్రంలోనే అత్యంత బలమైన, చైతన్యవంతమైన ఈ జిల్లాలో ఫ్యాక్షనిస్టులే అత్యధికంగా పరిపాలన చేసిన దాఖలాలు ఉన్నాయి. మారిన పరిస్థితుల దృష్ట్యా వాటి మూలాలు పూర్తిగా అయితే తొలగిపోలేదు, కానీ వాసన మాత్రం అలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలుండగా ప్రస్తుతానికి 8తో సరిపెట్టుకోవలసి వచ్చింది. కడప, రాజంపేట, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలు కడప కేంద్రంగా ఉంటున్నాయి. ఇక పూర్వపు రైల్వే కోడూరు, తిరుపతి, రాయచోటి, అన్నమయ్య జిల్లాలో విలీనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న అవకాశం రాని వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలు 175 నుంచి 263కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పార్లమెంటు స్థానాలు కూడా. దీంతో కడప జిల్లాలో ఇప్పుడున్న 8 స్థానాలకు మరో 3 నుంచి 4 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో కడప జిల్లాలోని రాజకీయ వర్గాల్లో ఆనందం పెలుబుగుతోంది. కొత్తగా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చే వాళ్లకు ఈ పరిణామం అంది వచ్చే అవకాశంగా మారనుంది. ప్రస్తుతం జిల్లాలో కడప కేంద్రంగా ఒకే ఒక్క పార్లమెంటు స్థానం మాత్రమే ఉంది. అలాగే రాజంపేట స్థానం మరో లోక్సభ స్థానంగా ఉంటున్నప్పటికీ అది పూర్తిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిక్షిప్తమై ఉండడాన్ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని దామాషా ప్రకారం చూస్తే జిల్లాలో 3 నుంచి 4 వరకు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చేపట్టిన పునర్విభజనలో జిల్లాను యూనిట్గా తీసుకోవడం జరిగింది. ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఒక్కో మండలాన్ని తీసుకుని సర్దుబాట్లు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈసారి కూడా అదే ప్రాతిపదికన అసెంబ్లీల నిర్మాణం జరిగితే కడప అర్బన్తో పాటుగా కొత్తగా రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఎర్రగుంట్ల సైతం కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు కానుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికతో పాటు చుట్టుపక్కల మండల కేంద్రాలకు ప్రధాన పట్టణంగా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు కూడా అత్యధికంగానే ఇక్కడున్నాయి. అలాగే కడప జనాభా 4.30 లక్షల పైమాటే ఉండగా ఓటర్లు 2.75 లక్షలకు పైగా ఉంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 1.5 లక్షల మంది ఓటర్లు ఉండేలా పునర్విభజన చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనలు ఉంటున్నాయి. దీంతో కడప రూరల్ 2 నియోజకవర్గాలు ఏర్పాటు చేసే అవకాశంపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టింది. రూరల్ నియోజకవర్గంలో అవసరమైతే సిద్ధవడ్డ మండలాన్ని కలిపే అవకాశాన్ని సైతం అధికార వర్గం పరిశీలిస్తోంది. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు కానున్న ఎర్రగుంట నియోజకవర్గ కేంద్రం పరిధిలో ఎర్రగుంట్ల, ముద్దనూరు, వీరపనాయనిపల్లి, తొండూరు, కొండాపురం లేకపోతే సింహాద్రిపురం మండలాలను చేర్చేందుకు అవకాశముందని తెలుస్తోంది. ఇక మూడోది ఏర్పాటు చేయాల్సి వస్తే బద్వేలు, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు రూరల్ నియోజకవర్గాల ఏర్పాటుపై పరిశీలన జరుగుతోంది. ప్రొద్దుటూరు రూరల్ మండలంతో పాటు రాజుపాలెం, మైదుకూరు స్థానంలోని చాపాడు మండలాన్ని కలుపుకుని కొత్త నియోజకవర్గం ఏర్పడనుందని తెలుస్తోంది. అలాగే బద్వేలు పరిధిలో ఉంటున్న పోరుమామిళ్ల సైతం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న పట్టణం. ప్రకాశం జిల్లా శివారులోని 1-2 మండలాలు కలుపుకుని కొత్త నియోజకవర్గం అవతరించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో పెరిగే పార్లమెంటు స్థానాల అంశంపై విశ్లేషించుకుంటే విభజిత కడప జిల్లా నుంచి ఒక లోక్సభ నియోజకవర్గానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పట్టణ పెరుగుదల, అభివృద్ధి, వ్యాపార ప్రాధాన్యతలతో పాటు జనాభా, ఓటర్ల సంఖ్యను బట్టి చూస్తే ప్రొద్దుటూరు పార్లమెంటు స్థానం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఒకే ఒక్కటిగా కడప పార్లమెంటు ఉంది. పునర్విభజన జరిగితే గనక కడప లోక్సభ పరిధిలోకి కడప, రాజంపేట ప్రతిపాదిత కడప రూరల్, కమలాపురం, బద్వేలు నియోజకవర్గం కలిసేందుకు వీలుంది. ప్రొద్దుటూరు
పార్లమెంటు పరిధిలోకి పులివెందుల, ప్రతిపదితో ఎర్రగుంట, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, అలాగే ప్రొద్దుటూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశాలున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే పునర్విభజన ఫలితంగా పెరిగే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తారనే అంశం కంటే మేమేం తక్కువ అనే పెద్ద తలకాయలు వాళ్ళ వారసుల్ని రంగంలోకి దించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాకుండా ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే భారీగా లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కూటమి పార్టీలైన టీడీపీ 5, బీజేపీ, జనసేన చెరొక స్థానంలో గెలుపొందాయి. అంటే 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఇదిలా ఉండగా వచ్చే 2029 ఎన్నికల నాటికి మరిన్ని స్థానాలపై టీడీపీ సహా మిత్రపక్షాలు దృష్టి పెట్టాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పాటయ్యే మిగతా 3 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానంపై ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. అంతేకాకుండా మహిళా స్థానాలపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే యువ మంత్రి లోకేష్ జగన్ కు దీటుగా కడప జిల్లాపై ఫోకస్ పెంచినట్టుగా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2029 ఎన్నికల నాటికి నువ్వా నేనా అన్నట్టుగా పొలిటికల్ జ్వాలలు ఎగిసిపడే అవకాశాలు స్పష్టం కావడం తథ్యమనేది పరిశీలకుల విశ్లేషణ.